आदाब नाज़रीन, आप देख रहे हैं ANN चैनल में अफशन जबीन पेश है अब तक की अहम खबरें। तेलंगाना हुकूमत ने कानून साज कौंसिल में 4 बिल्स पेश किए। वज़ीर आला के चंद्रशेखर राव ने तेलंगाना राइट्स इन लैंड एंड पट्टेदार पासबुक 2020, तेलंगाना एबोलिशन ऑफ पोस्ट्स ऑफ विलेज रेवेन्यू ऑफिसर्स में बिल 2020 पेश किया। इस मौके पर बिल पर बहस शुरू हुई। CM KCR ने कहा कि आसिफ जाही के दौर हुकूमत के दौरान 3 सालार जंगों ने महसूलात में इस्लाहात की गई। उन्होंने कहा कि 1985 में पटवारी निज़ाम को ख़त्म कर दिया गया था। VRVO निज़ाम 2007 में तश्कील दिया गया था। उन्होंने उस दिन के यूनियन हुक्मरानों को तनकीद का निशाना बनाया। उन्होंने कहा कि तश्कील तेलंगाना के बाद ज़मीन की कीमत गिर जाएगी। ताहम आज रियासत में अराजी 10 लाख रुपए फी एकड़ से कम नहीं है। స్థాయి ఉద్యోగాలు ఖాళీ ఎట్లా ఏర్పడుతుంటే అట్లా 100% వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు, లేకపోతే బయట రిక్రూట్ చేస్తారు అధ్యక్ష. ఈ మటుకు నేను హామీ ఇస్తా ఉన్నాను. మొట్టమొదలు సంస్థ యొక్క మంచిర్యాలు వాళ్ళకి తెలవాలి, సంస్థ అలవాటు రావాలి. అందుకోసం జనరల్ మజ్దూర్గా తీసుకుంటారు అధ్యక్ష. ఇమీడియట్గా ఖాళీ లేకుండా తీసుకొని కొద్ది రోజులు గడవగానే మినిమం ట్రైనింగ్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి అవసరమైనటువంటి ట్రైనింగ్ ఇచ్చేసి అప్గ్రేడ్ చేసి ఉన్నత స్థాయి పోస్టులకు తీసుకుంటారండి. అది మీరు ఎప్పటికప్పుడు స్థానికంగా మీరు సమీక్ష పెట్టుకోవచ్చు. ప్రాబ్లం ఉంటే మంత్రి గారు కూడా చెప్పినట్టయితే వారు కూడా పరిష్కారం చేస్తారు. అది ఇబ్బంది లేదు అధ్యక్ష. రెండవది వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ గురించి మాట్లాడిన అధ్యక్ష. నేను ప్రధానమంత్రి గారికి స్వయంగా చెప్పిన, వీళ్ళు చీకటి సూర్యులు, బార్డర్లో పనిచేసే మిలిటరీ ఎట్లనో వీళ్ళు కూడా అట్లనే దినదిన గండం నూరేళ్ళ ఆయుష్లాగా ఉంటుంది అండర్గ్రౌండ్ మైన్లో పనిచేసే వాళ్ళకు. ఈవెన్ ఓపెన్ కాస్ట్ మైన్లో కూడా ప్రమాదాలు ఉంటాయి. ఇన్కమ్ ట్యాక్స్ వీళ్ళ గురించి రద్దు చేయమని చెప్తే మీకు సింగరేణికి చేస్తే మేము మొత్తం కోల్ ఇండియాకి చేయాలి అనే మాటలే చెప్తున్నారు తప్ప కేంద్ర ప్రభుత్వం UPA ఉన్నప్పుడు అదే పద్ధతి అధ్యక్ష, వీళ్ళు కూడా BJP ప్రభుత్వం కూడా అదే పద్ధతిలో చెప్తున్నారు. ఇది మన చేతిలో లేదు ఇన్కమ్ ట్యాక్స్ అనేది, మీకు తెలుసు సభ్యుల గౌరవ సభ్యులకు. కానీ వీ కంటిన్యూ టు ఫైట్, పోరాటం మాత్రం కొనసాగిస్తాం తప్పకుండా. నెక్స్ట్ కూడా మళ్ళీ మన పార్లమెంట్ సభ్యులకు చెప్పి పార్లమెంట్లో కూడా దీని మీద వీలైనంత వరకు ఫైట్ చేస్తాం అధ్యక్ష. అధ్యక్ష, రిటైర్మెంట్ బెనిఫిట్ విషయంలో చెప్పినారు కాబట్టి నేను ఇంటర్ఫియర్ అయినాను. వారు రైజ్ చేసిన చాలా చక్కటి ప్రశ్న అధ్యక్ష, మంచి ప్రశ్న. అందరు సభ్యులు కూడా చెప్పినారు, వెంకటరామరెడ్డి గారు కూడా చెప్పినారు. ఏ ఉద్యోగి అయినా మేము ఒక పాలసీ తీసుకున్నాం అధ్యక్ష. ఈ మధ్యలో మొన్న రెవెన్యూ డిపార్ట్మెంట్ యొక్క HOD CCLA విషయంలో వస్తే నేనే స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నేను గత 2-3 సంవత్సరాలుగా చెప్తూ వస్తున్నాను, కానీ ఇప్పుడు డెఫినెట్గా రివ్యూ చేస్తాం. ప్రభుత్వం ఒక పాలసీగానే తీసుకుందామని ఆలోచనతో ఉన్నాం అధ్యక్ష. 35 సంవత్సరాలు 40 वज़ीर दाखिला मोहम्मद महमूद अली ने TRS रुकन असम्बली जीवन रेड्डी मजलिस रुकन असम्बली अहमद बलाला की जानिब से पूछे गए सवाल का जवाब देते हुए बताया कि ट्रैफिक पुलिस में होमगार्ड से लेकर इंस्पेक्टर तक वज़ीर आला के चंद्रशेखर राव ने 30% खुसूसी ऑलेंस देने के इक़दाम किए हैं। उन्होंने बताया कि हैदराबाद में जिन ट्रैफिक पुलिस स्टेशन का 80% काम मुकम्मिल हो गया, मुबाक़ी कोरोना की वजह से मुकम्मिल नहीं हो सका, बहुत जल्द मुकम्मिल कर लिया जाएगा। वज़ीर दाखिला ने बताया कि ट्रैफिक पुलिस मुलाजिमीन आलूदगी की वजह से मुख्तलिफ बीमारियों का शिकार होते हैं। इनकी सेहत का ख्याल रखने के लिए इन्हें 2 शिफ्ट में काम करने का मौका दिया जा रहा है और हफ्ते में 1 दिन तातील भी दी जाती है। उन्होंने बताया कि साइबर क्राइम पर काबू पाने के लिए इक़दाम किए जा रहे हैं। क़ब्ल अज़ा मजलिस रुकन असम्बली अहमद बलाला ने सईदाबाद, फलकनुमा, आसिफ नगर और दिगर पुलिस स्टेशन के तामीरी काम पाए तकमील करने का मुतालबा किया। Number 450, Minister for Home. అధ్యక్ష, ఏ ప్రశ్నకు సమాధానం SR, బి ప్రశ్నకు సమాధానం 4952 ట్రాఫిక్ పోలీస్ పర్సనల్ అధ్యక్ష. సి ప్రశ్నకు సమాధానం ద టోటల్ నంబర్ ఆఫ్ ద ట్రాఫిక్ పర్సనల్స్ గెటింగ్ పొల్యూషన్ హజార్డ్ అలౌన్స్ ర్యాంక్ వైజ్ ఇన్ తెలంగాణ స్టేట్ ఆర్ యాజ్ ఫాలో అధ్యక్ష. ఇన్స్పెక్టర్స్ 84 అధ్యక్ష, SI 152, ASI 263, SC 338, PC 1000। रियासती वजीर सेहत इटाला राजेंद्र ने इंकशाफ किया कि तेलंगाना हुकूमत की तरफ से मुतारिफ कराया गया KCR किट स्कीम से सरकारी अस्पतालों में फराहमी की तादाद में इजाफा हुआ है।
कानून साज असेंबली में सवाल और जवाब के सेशन के दौरान वजीर ने केसीआर किट स्कीम से मुतालिक मेंबरों के जरिए पूछे गए सवालात के जवाब दिए। उन्होंने कहा कि अब तक 11,91,275 खानदानों ने केसीआर किट स्कीम से इस्तेफादा किया है। सरकारी अस्पतालों में मरीजों की जरूरियात को पूरा करने के लिए बहाली के इक़दाम किए गए हैं और इंफ्रास्ट्रक्चर मुहैया किया गया है। वजीर ने वाज़ेह किया कि सरकारी अस्पतालों की तरक्की को यकीनी बनाया जा रहा है। उन्होंने कहा ज़रूरत के मुताबिक इजाफी डॉक्टरों और अमले को भर्ती किया जा रहा है। हामिला ख़वातीन की सेहत के मुताबिक सरकारी अस्पतालों में शरीक करवाया जा रहा है। उन्होंने याद दिलाया कि मरकज़ ने केसीआर किट स्कीम को सराहा है। माजी में सरकारी अस्पतालों में सिर्फ 30% ही डिलीवरियां होती थी, ताहम टीआरएस हुकूमत की जानिब से शुरू की गई केसीआर किट की अमलवारी से डिलीवरियों की तादाद में इजाफा हुआ, जिसके तहत केसीआर किट स्कीम में 50% इजाफा हुआ है। वजीर ने कहा कि सिजेरियन भी कम कर दिए गए हैं। बच्चों की अमवात की तादाद में भी कमी वाक़ई हुई है। वजीर एटाला राजेंद्र ने वाज़ेह किया कि हुकूमत का मकसद तेलंगाना को सेहतमंद बनाना है। బ్రిడ్జ్ కానీ ఇవన్నీ కూడా ఎస్ఆర్డిపిలో భాగంగా నిర్మాణం చేసినాం అధ్యక్ష. రెండవది అధ్యక్ష, హైదరాబాద్ మహానగరంలో రోడ్డు మెయింటెనెన్స్ కూడా మరి ముఖ్యమైన రోడ్స్ ఏవైతే ఉన్నాయో, ప్రముఖమైన రోడ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని కూడా ఒక సమగ్రమైన ఆలోచనతో చేయాలనే ఉద్దేశంతో కొత్తగా కాంప్రిహెన్సివ్ రోడ్ మెయింటెనెన్స్ ప్రోగ్రామ్ కింద ఒక 709 కిలోమీటర్ల రోడ్డుని మనం ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్పి దాదాపు 1800 కోట్ల రూపాయలతో 5 ఏళ్ల మెయింటెనెన్స్ కూడా వారికి అప్పచెప్పి రోడ్లను పకడ్బందీగా రోడ్లు, ఫుట్పాత్లు, మీడియన్లు వాటితో పాటు అక్కడ ఉండే శానిటేషన్ కూడా వారికి అప్పచెప్పే కార్యక్రమం ద్వారా ఈ సిఆర్ఎంపీ అనే కొత్త కార్యక్రమాన్ని కూడా మన ప్రభుత్వం తీసుకుని వచ్చింది అధ్యక్ష. మూడవది, కొత్త రోడ్లు ఏర్పాటు చేయాలి, మిస్సింగ్ లింక్ రోడ్లు కూడా ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో హెచ్ఆర్డిసిఎల్ అనే ఒక సంస్థను కూడా ఏర్పాటు చేశాం. హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ అనే ఒక సంస్థ ఏర్పాటు చేసి ఇప్పుడు గౌరవ సభ్యులందరూ అడిగిన మిస్సింగ్ రోడ్స్, లింక్ రోడ్స్. మిస్సింగ్ రోడ్స్ అంటే అధ్యక్ష చాలా వరకు నగరాల్లో ఎట్లా ఉంటుందంటే ఒక రోడ్డు కొంత దూరం వచ్చి మళ్ళీ 4 మధ్యలో 5-6 ప్రాపర్టీస్ తీసుకోకపోవడం వల్ల అక్కడికి ఆగిపోతుంది. అటువైపు మళ్ళీ ఇంకోవైపు మళ్ళీ ఆ రోడ్ ఉంటుంది అధ్యక్ష. ఆ మధ్యలో ఉండే మిస్సింగ్ రోడ్ ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రం పలు కారణాల చేత కోర్టు కేసుల నుండి ఇంకోటి నుండి ఆగిపోయి ఉంటుంది. దానివల్ల వేలాది మంది, లక్షలాది మంది ప్రయాణికులకు ప్రాతినిధ్యం కూడా ఇబ్బంది అవుతా ఉంది. అందుకే ఈ ప్రోగ్రామ్ కూడా ఒకటి తీసుకున్నాం అధ్యక్ష. కొత్తగా మిస్సింగ్ రోడ్స్, లింక్ రోడ్స్ భారతదేశంలో ఏ నగరంలో కూడా ఇట్లాంటి కార్యక్రమం జరగడం లేదు. మొత్తం 103 टीआरएस रुकन असेंबली जीवन रेड्डी ने रियासती पुलिस की कारकर्दगी की सताइश करते हुए कहा कि रियासती पुलिस ने बेहतर मुजाहरा करते हुए मुल्क में नुमाया मुकाम हासिल किया है। उन्होंने पीर के रोज कानून साज कौंसिल में खिताब किया। उन्होंने कहा कि तश्कील के तेलंगाना के बाद टीआरएस हुकूमत ने ज़ेर क़यादत महकमा पुलिस की कारकर्दगी में काफ़ी तब्दीलियाँ आई हैं। उन्होंने ट्रैफिक पुलिस के बारे में बात करते हुए कहा कि इस मुश्किल दौर में ट्रैफिक पुलिस ने अपनी जान को दांव पर लगाकर खिदमत अंजाम दिए थे। ట్రాఫిక్ విభాగంలోనూ అప్పటికి ఇప్పటికీ మార్పు కనిపిస్తుంది అధ్యక్ష. అదేవిధంగా ట్రాఫిక్ పోలీసులు తన ప్రాణాన్ని పణంగా పెట్టి కాలుష్యం తీసుకుంటూ మన కోసం ట్రాఫిక్ కంట్రోల్ చేస్తూ ఉన్నారు అధ్యక్ష. అట్లాంటి ట్రాఫిక్ పోలీసులకు గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మన మంత్రివర్యులు ట్రాఫిక్ పోలీసులకు రిస్క్ అలవెన్స్ ఏదైతే ఉందో ఇవ్వడం అభినందనీయం, చాలా గొప్పది అధ్యక్ష. ఇది దేశంలో 29 రాష్ట్రాల్లో ఏ పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా లేదు అధ్యక్ష. మరి అదేవిధంగా మరి ఈ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ హైదరాబాద్లో ఉన్న డిజిటల్ ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థ ఏదైతే ఉందో అది ఇతర పట్టణాలైనటువంటి అంటే వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ఆర్మూర్ లాంటి పట్టణాలు, నిజామాబాద్ లాంటి జిల్లా పట్టణాలకు ఈ డిజిటల్ వ్యవస్థను మరి అక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తురా మరి తెలియజేయాల్సిందిగా తమరి ద్వారా మంత్రిని కోరుతా ఉన్నారు అధ్యక్ష. అదేవిధంగా కొత్తగా నిర్మితమైనటువంటి పోలీస్ కమాండ్ కంట్రోల్ ఏదైతే ఉందో అధ్యక్ష, సెంట్రల్ ట్రాఫిక్ నియంత్రణలో ఏ విధంగా తోడ్పడుతుందో సభకు తెలియజేయాల్సిందిగా తమరి ద్వారా మంత్రిని కోరుతా ఉన్న అధ్యక్ష. ఈ ప్రశ్న అనుసంధానం అధ్యక్ష, ఇదే విధంగా ఒక పోలీస్ డిపార్ట్మెంట్, ట్రాఫిక్ డిపార్ట్మెంటే కాకుండా సైబర్ క్రైమ్ పోలీసులు, ల్యాండ్ ఆర్డర్ పోలీసులు కూడా ఇటీవల కాలంలో ఒక 3600 కోట్ల విలువైన ఆన్లైన్ గేమ్స్ కుంభకోణాన్ని కూడా మన పోలీసులు ఛేదించారు అధ్యక్ష. కనుక్కున్నారు, పట్టుకున్నారు అధ్యక్ష. దాన్ని 2017 మరి గేమింగ్ యాక్ట్ సవరణ బిల్లు ద్వారా కూడా ఆ కేసును క్లోజ్ చేసింది అధ్యక్ష. మరి ఒక ట్రాఫిక్ పోలీసులకు రిస్క్ అలవెన్స్లే కాకుండా గేమింగ్ యాక్ట్ ద్వారా 3600 కోట్ల కుంభకోణాన్ని ఛేదించిన పోలీసులకు కూడా ఏమైనా రిస్క్ అలవెన్సులు కానీ ప్రత్యేక అలవెన్సులు కానీ సార్ వారు చైనా దాకా పోయొచ్చారు సార్. చైనా దాకా పోయొచ్చి 2-3 దేశాలు తిరిగి 3600 కోట్ల కుంభకోణాన్ని పట్టుకున్నారు. అట్లాంటి పోలీసులకు కూడా ఏమైనా రిస్క్ అలవెన్సులు ఇస్తున్నారని చెప్పి తమ ద్వారా కోరుతా ఉన్న అధ్యక్ష.
అదేవిధంగా ఆన్లైన్ గేమ్స్ను పకడ్బందీగా నిషేధించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటారో తమ ద్వారా మంత్రిని కోరుతా ఉన్న అధ్యక్ష. ఇంకొక నిమిషం అధ్యక్ష. హైదరాబాద్లో భవిష్యత్తులో ట్రాఫిక్ మరింత పెరిగే అవకాశం ఉంది అధ్యక్ష. మరి వాహనదారులకు ఇబ్బంది కాకుండా ట్రాఫిక్ నియంత్రించే तेलंगाना के रियासती वजीर खजाना हरीश राव ने कोरोना से मुतासिर होकर सेहतयाब होने के बाद पीर को कानून साज असेंबली के इजलास में शिरकत की। स्पीकर पूजाराम श्रीनिवास रेड्डी ने इस मौके पर अपनी जानिब से और अराकीन की जानिब से वजीर को मुबारकबाद पेश की और नेक तमन्नाओं का इजहार किया। उन्होंने स्पीकर असेंबली ने तमाम अराकीन से अपना दोबारा कोरोना टेस्ट करवाने की अपील की, जिसके लिए अहाता असेंबली में इंतजाम किया। హరీష్ రావు గారికి హరీష్ రావు గారు వారికి శుభాకాంక్షలు. అధ్యక్ష, ఆరోగ్యవంతంగా వారి సభకు వచ్చినందుకు శుభాకాంక్షలు. कांग्रेस की रुकन असेंबली सितक्का ने कहा कि रियासत में तेलंगाना शोहदा के साथ होने वाली नाइंसाफी पर हुकूमत को तनकीद का निशाना बनाया। उन्होंने कहा कि टीआरएस हुकूमत ने इन कारकुनों की परवाह नहीं की जिन्होंने अपनी जानों को दांव पर लगाकर रियासत के लिए जद्दोजहद की। ताहम इन्हें इज्जत देना तो दूर, इनके साथ इम्तियाजी सलूक किया जा रहा है। उन्होंने असेंबली इजलास में सवाल उठाया कि क्या अवामी नुमाइंदों के पास शहीद कारकुनान की हिमायत करने का वक्त है। उन्होंने कहा कि रविंद्र भारती के रूबरू तेलंगाना नोगुल ने खुदकुशी कर ली थी। ताहम इसके कुंबे की कफालत के लिए कोरोना वबा के पेश नज़र खास तौर पर खुद फरोश, ड्राइवर और निजी मुलाजिमीन जिन्हें रोजगार या शदीद मुश्किलात का सामना है, लॉकडाउन से तमाम शोबे शदीद मुतासिर हुए हैं। उन्होंने मुतालबा किया कि हुकूमत ऐसे लोगों की मदद के लिए एक खुसूसी पैकेज का ऐलान करे। కనీసము పోయి నివాళి కూడా అర్పించలేనటువంటి పరిస్థితిలో ఈరోజు మరి తెలంగాణ ఉండడం, ఇక్కడ ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడే మన కళ్ళ ముందటనే ఇది జరిగినటువంటి దాన్ని పరిగణలోకి తీసుకొని వారిని ఆదుకోవాలని ఈ సందర్భంగా సార్ నేను అదే మాట్లాడుతున్నా. కనీసం మీరు ఎవరైనా వెళ్ళి కనీసం నివాళులు అర్పించలేనంత బిజీలో ఉన్నారు. ఇక్కడే మన ముందటే జరిగింది. నేనేమనట్లే, వాళ్ళని ఆదుకోవాలి, కనీసం గౌరవించాలి. చనిపోయినటువంటి వ్యక్తులు కనీసం ఆయన పేరే తెలంగాణ నాగులు, ఆయన పేరే బండ్లగూడలో తెలంగాణ నాగులు. నాకెవరో కూడా తెలియదు. కనీసం మన అసెంబ్లీ ముందట ఇట్లా అయిందని తెలియగానే మొన్న మేము వెళ్తే వాళ్ళు చెప్తున్నారు, ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన బాడీ మీద టీఆర్ఎస్ కండువనే ఉంది సార్. అక్కడటువంటి వాళ్ళు టీఆర్ఎస్ కండువనే వేసిండ్రు, కానీ మీ వాళ్ళు ఎవరు పోలేకపోయారు. అది వాస్తవాన్ని గుర్తించాలి. ఉద్యమకారులకు అవకాశం ఇవ్వండి, గౌరవించండి. వాళ్ళు ఎందుకు చనిపోతున్నారో వాళ్ళ యొక్క డిమాండ్స్ను వినండి, వాళ్ళ ఆవేదనను అర్థం చేసుకోండి. మా గొంతును నొక్కితే ఏమొస్తాయి సార్? ఇంకా మీరు ఎక్కడ ఇస్తున్నారు మాకు అవకాశం? 0 అవర్ లేదా, క్వశ్చన్ అవర్ లేదా, మరి షార్ట్ డిస్కషన్ లేదా, ఇంకెప్పుడు మాట్లాడాలి? మాకేమైనా అవకాశాలు ఇస్తున్నారా? మీరే మొత్తము ఆహా ఓహా అనే वजीर तालीम सबीता इंदिरा रेड्डी ने वाजे किया है कि रियासत में यूनिवर्सिटियों के साथ साथ निजी यूनिवर्सिटियों को भी फरोग देने की ज़रूरत है। वजीर ने कानून साज असेंबली में तेलंगाना रियासती निजी यूनिवर्सिटियों के बिल पर बहस के दौरान मेंबरान की जानिब से पूछे गए सवालों की तफसीली वजाहत दी। उन्होंने कहा कि मुल्क में प्राइमरी तालीम में मजमूई तौर पर 100% कौमी दाखिला लेने के बावजूद सानवी और आला तालीम में इसमें किसी हद तक कमी वाक़ई हुई है। उन्होंने कहा कि जो लोग आला तालीम हासिल करना चाहते हैं इनकी तादाद में रोज़ बरोज़ इजाफा हो रहा है, लेकिन बदलते हुए हालात को मद्देनज़र रखते हुए हुकूमत हिंद ने तलबा की बढ़ती हुई तालिब के पेश नज़र आला तालीम में निजी यूनिवर्सिटियों की ज़रूरत को तस्लीम कर लिया है। उन्होंने कहा कि मरकज़ी हुकूमत ने यूनिवर्सिटियों के साथ साथ यूनिवर्सिटियों को भी सहूलत फराहम की है। 8 अगस्त 2020 तक मुल्क में 950 यूनिवर्सिटियां हैं। वजीर ने बताया कि मुल्क भर में 53 मरकजी यूनिवर्सिटियां, 412 रियासती यूनिवर्सिटियां, 124 डायमंड यूनिवर्सिटियां और 361 निजी यूनिवर्सिटियां मौजूद हैं। Objects and salient features of the bill. అధ్యక్ష, ఉన్నత విద్యారంగంలో నాణ్యమైన విద్య, పరిశోధాత్మక బోధన, పరిశ్రమ సంబంధిత మరియు ప్రపంచ స్థాయి ఉన్నత విద్యను అందించేందుకు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆదేశంతో తెలంగాణ ప్రభుత్వం ప్రైవేటు విశ్వవిద్యాలయ స్థాపన, వాటి విధుల నియంత్రణ తదితర నియమాలకు లోబడి
2018లో తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్ విశ్వవిద్యాలయాల స్థాపన మరియు నియంత్రణ చట్టం 2018 తీసుకురావడం జరిగింది అధ్యక్ష. ఈ చట్టం GOMS నంబర్ 17 హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ద్వారా 15/7/2019 అమల్లోకి రావడం జరిగింది అధ్యక్ష. సదరు చట్టం ప్రకారం రాష్ట్రంలో ప్రైవేటు విశ్వవిద్యాలయాలను స్థాపించడానికి సంబంధించిన అన్ని విషయాలను పరిశీలించడకై 24/2020 తేదీన సాధారణ పరిపాలనా శాఖ GOMS నంబర్ 797లో ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ కొన్ని ప్రైవేట్ విశ్వవిద్యాలయ ఏర్పాటు సిఫార్సు. कानून साज असेंबली में मेडिकल कॉलेजों में असातिज़ात की हद उम्र बढ़ाने का बिल मंजूर कर लिया। इस बिल को वजीर हरीश राव ने असेंबली में पेश किया। इस मौके पर खिताब करते हुए हरीश राव ने कहा कि हम असातिज़ात की उम्र की हद में इजाफा कर रहे हैं क्योंकि मेडिकल कॉलेजों में असातिज़ात की कमी है। उन्होंने कहा 5 मेडिकल कॉलेजों में काम करने वाले फैकल्टी मेंबरों की उम्र की हद तक 58 से बढ़ाकर 65 साल तक की जा रही है। इस फैसले से 52 प्रोफेसरों को जारी रखने और साबिक प्रोफेसरों की खिदमात को बरोए कार लाने का मौका मिलेगा। हुकूमत ने असातिज़ात की उम्र की हद में इजाफे का फैसला किया है क्योंकि रिटायर होने वालों की तादाद में इजाफा हो रहा है और अदालती मामलात में नए अफराद को भर्ती करने का कोई मौका नहीं है। ఎలిజిబిలిటీకి లోబడి మాత్రమే మనం తెచ్చుకోవడం జరుగుతుంది. పాయింట్ నెంబర్ 1 అధ్యక్ష. పాయింట్ నెంబర్ 2 అధ్యక్ష, అప్పులను చూడాల్సినటువంటి తీరు ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదాయము అప్పులను రెండు కలిపి చూడాలి అధ్యక్ష. ఈరోజు మీరు గమనించినట్టయితే అధ్యక్ష, మనము మన జిఎస్డిపి గ్రోత్ కూడా చూడాలి అధ్యక్ష. 2014కు ముందు మన రాష్ట్రం యొక్క జిఎస్డిపి 4,52,000 కోట్లు అయితే అధ్యక్ష, ఈరోజు మన రాష్ట్రం యొక్క జిఎస్డిపి 11,05,349 కోట్లు, అంటే దాదాపు 2.5 రెట్లు మన రాష్ట్రం యొక్క ఆదాయం కూడా పెరిగింది. సో మనం చూడాల్సినటువంటిది డెట్ టు జిఎస్డిపి రేషియో చూడాలి తప్ప మీరు ఆదాయం ఎంత పెరిగిందో కూడా చూడాలి కదా. కేవలం అప్పు పెరుగుతుందని మీరు మాట్లాడుతున్నారే తప్ప పెరిగినటువంటి ఆదాయాన్ని కూడా చూడాలి. అంటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు సభలో కూడా చాలా సందర్భాల్లో కూడా చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా మీరు ఒకసారి చూసినట్టయితే జపాన్ 200% జపాను తన యొక్క దేశం యొక్క मजलिस इत्तेहादुल मुस्लिमीन के सदर असदुद्दीन अवैसी ने क्वेश्चन और प्राइवेट बिजनेस डील नज़रअंदाज करने पर सख्त एतराज़ करने पर कहा, इज़्ज़त मआर वज़ीर ने इसको नज़रअंदाज करते हुए इक़्तिदार का गलत इस्तेमाल किया है। उन्होंने कहा जमहूरियत के लिए ये एक शर्मनाक दिन है। असदुद्दीन ने कहा कि स्पीकर एग्जीक्यूटिव को इस पर काबिज होने ना दे। And private business are cornerstone of our democracy. And it is very much essential for the existence of parliamentary democracy. Question hour and private members bill are also part of theory of separation of powers. The Honorable Minister has the dishonorable distinction by moving such a motion, he is weakening the theory of separation of powers, which is part of a basic structure of a constitution. I urge you, Speaker, not to allow the executive to encroach on the territory of the legislature. It is a shameful day if question hour and private business is not taken up. Sir, lastly, sir, I request you that on behalf of my party, I'm asking for division, sir. There should be a division on this, sir. मजलिस रुकन असेंबली सैयद अहमद पाशा कादरी ने वक्फा सफ़र के मौके पर बात करते हुए ज़ईफ़ुल उम्र अफराद और माज़ूरीन को वजीफ़ा फराहम करने के फौरी तौर पर इक़दामात करने का मुतालबा किया और जुनूई दरख्वास्त दाखिल की गई इनकी एकसुई करे, जिस पर वज़ीर दाखिला महमूद अली ने तयक़्क़ुन दिया कि इनके पेश करदा मसला किया एकसुई की जाए। और कुछ रुके हुए हैं, मेरी गुजारिश है कि लॉकडाउन के बाद से अवाम बहुत परेशान है माशी तौर पर। उनके लिए ज़रूरी है कि जितने वीडियो पेंशन है और रोलेट पेंशन माजूरों के इनको फौरी जारी करने के लिए अहकाम दिए जाएं। लोग काफ़ी इसके मुंतज़र है और कुछ दरख्वास्तें ज़ेर इल्तिवा भी है, उसकी तहक़ीक़ात करके नए वीडियो के लिए भी जारी करने के अहकाम दिए तो गरीब लोगों को काफ़ी फ़ायदा होगा। क्योंकि लॉकडाउन के बाद से अब तक कुछ मंडल में तकसीम हुए, कुछ मंडल से भी बाकी है और माजूर लोगों के भी जो वजीफ़े हैं उसमें भी ताख़ीर हो रही है। जल्द से जल्द उसको जारी किया जाए तो मैं समझता हूं कि गरीबों को इसका फ़ायदा होगा और गरीब लोग इससे इस्तेफादा करेंगे। शुक्रिया।
टीआरएस के रुकन पार्लिमान प्रभाकर रेड्डी ने मरकज से अपील की है कि वो 9 तश्कीलशुदा रियासत तेलंगाना में नवोदय स्कूलों की मंजूरी दे। प्रभाकर रेड्डी ने लोकसभा में ज़ेरो अवार्ड के मौके पर इस मसले को मरकज की तवज्जो में लाया। उन्होंने याद दहानी करवाते हुए कहा कि इस मामले में नवोदय स्कूलों के मौके पर वजीर आजम मोदी को मकतूब भी रवाना किए गए। रुकन पार्लियामेंट ने कहा कि हम रियासत के 22 अजला में स्कूलों की मंजूरी चाहते हैं। उन्होंने कहा कि रियासत इन स्कूलों के क़याम से मज़ीद तरक्की करेगी। उन्होंने वाज़ेह किया कि तेलंगाना हुकूमत स्कूलों के क़याम के लिए ज़रूरी इंफ्रास्ट्रक्चर मुहैया करने के लिए तैयार है। MP प्रभाकर रेड्डी ने कहा कि हुकूमत ज़मीन और दीगर सहूलियात के मामले में यकीनी तौर पर ताउन करेगी। हर राज्य के अंदर हर जिले में ये नवोदय स्कूल्स का सैंक्शन करे सो है। हमारा तेलंगाना सरकार ने, तेलंगाना राज्य नया स्टेट है, इसी के कारण से पूरा पीछे पड़े हुए एजुकेशन सिस्टम में हमारा राज्य के अंदर प्रॉमिस किया प्रधानमंत्री जी भी। आज तक कई बार हम लोग ये हाउस में भी ये इशू को उठा दिया। हम लोग पूरा MPs भी कई बार प्राइम मिनिस्टर साहब को और हमारा मंत्री जी को कई बार चिट्ठी लिखा है, कई बार मिला है। कांग्रेस के रुकन असेंबली जग्गा रेड्डी ने वजीर आला के चंद्रशेखर राव से ख्वाहिश की कि वो ऑटो रिक्शास और मोटरसाइकिलों पर लगाए जाने वाले जुर्मानों को माफ करे। ऑटो रिक्शास को मामूली सी गलतियों पर ट्रैफिक पुलिस की जानिब से कैमरों के जरिए मामूली सी गलती पर हजारों रुपए चालान किया जा रहा है और बर वक्त चालान अदा न करने पर कई 100% जुर्माने इस चालान पर आयद किए जा रहे हैं। जग्गा रेड्डी ने गनपाक पर मीडिया से बात करते हुए कहा कि इनके सवाल को असेंबली में मौका ना मिलने पर वो मीडिया से रुजू हुए हैं ताकि हुकूमत तक अपनी आवाज़ पहुंचा सके। उन्होंने मजीद कहा कि लॉकडाउन के बाइस अवाम माशी बदहाली से दो चार हैं, इन पर मजीद जुल्म ना उठाया जाए। नाम पे चैलेंज डाल रहे, ये ऑटो का चैलेंज, ऑटो का ऐसा हो रहा डेली वो लोग जो ऑटो चला के वो लोग कहीं एक सिग्नल करने ना कहीं किधर एक जगह पे गलती छोटा गलती हुआ तो भी फोटो मार दे रहे कांस्टेबल्स, वही चालन आ रहा, चालन नहीं देके तो पेनल्टी भी आ रहा। ऑटो रिक्शा वाले का कमाई चालनों में जा रहा गवर्नमेंट को। ये 2 व्हीलर व्हीकल्स वो भी चालाना गिर रहे, ये कार्स भी चालाना गिर रहे। अगर नहीं देखे तो पेनल्टी गिर रहा। अब 5,000 चालन गिरे तो अगर नहीं देखे तो 2-3 महीने में वो 15,000 20,000 हो जा रहा। ऐसे चालान्स पूरा डाल रहे हैं, ये गलत है बोल के मैं असेंबली में ट्राई कर रहा हूँ, असेंबली में मौका नहीं मिला, इसलिए मीडिया के सामने आके बात कर रहा हूँ। तेलंगाना में कोरोना के 1417 मुस्बित मामला दर्ज किए गए हैं। गुज़िश्ता 24 घंटों के दौरान इस मर्ज से 13 अफराद की मौत हुई है, जिसके बाद कोरोना से मरने वालों की तादाद 974 हो गई है। गुज़िश्ता 24 घंटों के दौरान 2479 मरीज रुबा सेहत हुए हैं। मुल्क में कोरोना वबा के बढ़ते हुए कहर के दरमियान गुज़िश्ता 24 घंटों के दौरान कोरोना वायरस के 92,000 से ज्यादा नए केसेस सामने आने के बाद मुतासरीन की तादाद 48,86,000 से तजावुज़ कर गई है, लेकिन 77,000 से ज्यादा अफराद इस वबा से सेहतियाब भी हुए हैं। अब तक के लिए इतना ही। देखते रहिए INN चैनल। खुदा हाफिज।